రెడ్డికి అడుగుతున్నాను, అసలు ఎక్కడుంది మీ ల్యాండ్ ఆర్డర్? మీ దగ్గరనే కదా హోమ్ మినిస్ట్రీ మీ చైర్ కింద పెట్టుకున్నారు కదా. అసలు ఈ ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుందా? నేను ముఖ్యమంత్రికి అడుగుతున్నాను. ఇదేనా మీరు నేర్పిస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలకి? నిరసన ప్రకటన చేయాలంటే దానికి ఒక పద్ధతి ఉంది కదా, అది మీ కార్యకర్తలకి మీరు నేర్పించలేదా? రేవంత్ రెడ్డి గారు, మేము మీకు అడుగుతున్నా. మేము అనుకుంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కాలబెడదాం. మేము అనుకుంటే యాద్ పెట్టుకోండి, మేము అన్ని ఇడిసి రాజకీయంలో వస్తున్నాం, గుండాయిజం చేసినాం, అన్నీ చేసినాం. కానీ ఇప్పుడు ఒక రాజకీయంలో పబ్లిక్ సేవ గురించి చేసినాం. కానీ మేము బ్యాక్ వెళ్ళాలి. ఆ విధంగా మాకు ఆ సమయం తీసుకొని రాకండి. ఇమీడియట్గా ఎంతమంది మా పార్టీ కార్యకర్తలపైన దాడి చేసినారు, మా కార్యాలయం పైన దాడి చేసినారు, అందరికీ అరెస్ట్ చేయాలని నేను డీజీపీ గారికి, కమిషనర్ గారికి కోరుతున్నాను. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, యుద్ధం చేయాలంటే కూడా మేము రెడీ, రాజకీయం చేయాలంటే కూడా మేము రెడీ. రేవంత్ రెడ్డి గారు యాద పెట్టుకోండి, క్షమాపణ చెప్పాలి ఇమీడియట్గా. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి.